హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి ఇంత డర్టీగా ఉండే మిక్సీని చాలా ఈజీగా 10 నిమిషాల్లో ఎలాంటి శ్రమ లేకుండా క్లీన్ చేసుకోవడం అండి. ఇక్కడ ఈ మిక్సీ చూసారు కదా ఎంత డర్టీగా ఉందో. నేను జస్ట్ వీడియో కోసం మాత్రమే 2 మంత్స్ నుంచి క్లీన్ చేయకుండా అలా వదిలేసానండి. ఇంక ఈ లోపల పార్ట్ చూసారంటే జడుసుకుంటారనమాట. అంత ఘోరంగా ఉంది. అంటే ఇలా ఉంటేనే కదండి తెలుస్తూ ఉంటుంది అది ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుంది టిప్స్ అనేవి అని. అందుకోసమని 2 మంత్స్ నుంచి దీన్ని క్లీన్ చేయకుండా అలా వదిలేసాను. ఇప్పుడైతే దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది చూద్దామండి. అసలు ఇలాంటి మిక్సీస్ మీలో ఎంతమంది దగ్గర ఉన్నాయో కామెంట్ చేయండి. ఎందుకు అంటే ఇది 13 ఇయర్స్ ఓల్డ్ మిక్సీ అనమాట. మా అమ్మ వాళ్ళు నాకు పెళ్ళప్పుడు పెట్టిన మిక్సీ. ఇంకా దీన్నే యూస్ చేస్తూ ఉన్నాను. అంత బాగా వర్క్ అవుతుందనమాట. ఇంక లేట్ చేయకుండా ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి అనేది అయితే చూద్దామండి. దీనికి ఒక పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక ప్లేట్ పెట్టుకొని వంట సోడాని ఒక 2 స్పూన్ల వరకు వేసుకున్నానండి. ఇది తినే వంట సోడా. ఇందులోనే డిష్ వాష్ లిక్విడ్ని కూడా ఒక 1/2 స్పూన్ వరకు వేసుకున్నాను. ఎందుకంటే కొంచెం జిడ్డు ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అలానే కోల్గేట్ పేస్ట్ అండి. ఇది ఏ బ్రాండ్ పేస్ట్ అయినా పర్వాలేదు, వైట్ కలర్లో ఉన్న పేస్ట్ అయితే తీసుకోవాలి. దాన్ని కూడా కొంచెం అంటే ఒక 1/2 స్పూన్ అంత వరకు వేసుకున్నాను. ఇదంతా కూడా కలుపుకోవడానికి ఒక స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇదంతా కూడా చక్కగా ఒక మంచి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకునే పేస్ట్ని ఇలాంటి సన్నగా ఉండే ఒక స్క్రబ్బర్ తీసుకొని మొత్తం మిక్సీ అంతటికి కూడా లైట్గా ప్రెస్ చేసుకుంటూ ఈ పేస్ట్ అంతా మిక్సీకి అప్లై చేసుకోవాలండి. ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం అంతా కూడా అప్లై చేసుకోవాలి. కొంచెం జిడ్డు ఎక్కువగా ఉంది అనుకున్న దగ్గర ఇంకొంచెం ప్రెజర్తో అప్లై చేసుకుంటే ఆ పైన ఉండే జిడ్డు అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మనం ఫస్ట్ టైం అప్లై చేసిన దానికే మీరు చూసారు కదా, పైన ఉన్న జిడ్డంతా కూడాను ఈజీగా రిమూవ్ అయిపోయింది. నేను ఇక్కడ 2 మంత్స్ నుంచి క్లీన్ చేయలేదు కాబట్టి కొంచెం ఎక్కువసేపు పడుతుందండి. అదే మనం ఒక 15 డేస్ 20 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉంటే ఇంత పని అసలు అవసరం ఉండదనమాట. ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఇలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకొని. అయితే ఇంత పాత మిక్సీలని మంచి షైనింగ్తో ఉండాలి అంటే కొత్త దానిలా మెరుస్తూ ఉండడానికి కూడా ఒక టిప్ అనేది ఉందండి. మీరు వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే ఇందులో కంటిన్యూస్గానే చెప్తూ ఉంటానన్నమాట. సో ఫస్ట్ అయితే ఈ విధంగా చక్కగా మొత్తం అంతా కూడా అప్లై చేసుకున్నాను. ఇలా సన్నగా ఉన్న స్క్రబ్బరే ఎందుకు అంటే ఇలాంటి మిక్సీలకి ఇలా సన్నగా ఉండే గీతలు లాంటివి ఉంటాయండి. వాటిని కూడా లోపల ఉండే డస్ట్ అంతా కూడా రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి సన్నటి స్క్రబ్బర్తోనైతేనే ఈజీగా రిమూవ్ అవుతాయి. లేకపోతే ఓల్డ్ బ్రష్ ఏదైనా యూస్ చేయాల్సి వస్తుందన్నమాట. అందుకోసం ఇలాంటి సన్నటి స్క్రబ్బర్స్ అనేవి తీసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఫస్ట్ టైం అప్లై చేసేసరికి మీరు ఫస్ట్ దానికి ఇప్పటికీ చాలా డిఫరెన్సెస్ చూడొచ్చు అనమాట. లోపలంతా కూడా నానిపోయి ఈజీగా ఈ విధంగా వచ్చేస్తుందండి. దీన్ని అంతటినీ కూడా స్క్రబ్బర్తో నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం అంతా అప్లై చేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలా పక్కన వదిలేసేయాలి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నానండి. అప్పటికి మొత్తం అంతా కూడా ఆరిపోయింది. మళ్ళీ ఇప్పుడు అదే స్క్రబ్బర్ తీసుకొని ఆ స్క్రబ్బర్తో పైన ఉన్న జిడ్ని ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసుకుంటూ స్క్రబ్ చేసుకున్నామంటే మొత్తం అంతా కూడా రిమూవ్ అయిపోతుందండి. మీరు ఫస్ట్ టైం నా మిక్సీ చూసినప్పటికీ ఇప్పుడు మిక్సీకి ఎంత డిఫరెంట్ ఉందో చూసారు కదా. ఇప్పుడు ఇదే స్క్రబ్బర్తో వైర్ని కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. మొత్తం అంతా స్క్రబ్ చేసేసుకుంటున్నాను. ఇలా అంతా స్క్రబ్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ని తీసుకొని ఫస్ట్ అయితే దాన్ని తడిపి ఆ తడి క్లాత్తో మిక్సీ మొత్తాన్ని కూడా నీట్గా తుడుచుకోవాలండి. పైన ఉన్న మనం అప్లై చేసుకున్న ఆ పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ అదంతా కూడాను ఈ విధంగా తడి క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా తడి క్లాత్తో క్లీన్ చేసిన తర్వాత పొడి క్లాత్ తీసుకొని పొడి క్లాత్తో కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాము అంటే మిక్సీ అనేది మళ్ళీ కొత్త దానిలాగా ఉంటుందండి. మీరు ఫస్ట్ టైం చూసిన దానికి ఇప్పటికి ఎంత డిఫరెన్సెస్ ఉందో కదా, చాలా నీట్గా కనిపిస్తుంది. ఈ టిప్ అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి. వీడియో మధ్యలో షైనింగ్ కోసం టిప్ చెప్తానని చెప్పాను కదండి. దానికోసం మిక్సీ పైన ఎలాంటి డస్ట్ కానీ తడి కానీ లేకుండా చూసుకొని ఒక టిష్యూ పేపర్ మీద 4 to 5 డ్రాప్స్ వరకు కోకోనట్ ఆయిల్ని వేసుకొని ఈ ఆయిల్ని మిక్సీ మొత్తానికి ఈ విధంగా అప్లై చేసుకున్నామంటే కొత్త దానిలాగా మంచి షైనింగ్తో మెరుస్తూ కనిపిస్తుందండి. ఈ టిప్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది 1 or 2 మినిట్స్లో చెప్పేసే టిప్ని ఎందుకోసమని సాగదీస్తూ చెప్తున్నారని అడుగుతున్నారండి. నేను వీడియోస్ని ఎక్కడ సాగదీయట్లేదు. 1 or 2 మినిట్స్లో అయితే మేము అందులో ఏ ఇంగ్రీడియంట్స్ కలుపుతున్నాము అంటే క్లీన్ చేసుకోవడానికి ఏమేమి యూస్ చేస్తున్నామని చెప్పడానికి టైం సరిపోతుందండి. అది ఏ విధంగా వర్క్ అవుతుంది, దాన్ని ఏ విధంగా క్లీన్ చేసుకుంటే ఎలా వర్క్ అవుతుంది అని మీకు క్లియర్గా చెప్పాలి అంటే కొంచెం లెంతీగానే ఉంటుందండి. అది వాడుకోవాలి అంటే టిప్ అనేది యూస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డెఫినెట్లీ ఫుల్గానే చూస్తారు. ఏదో జస్ట్ తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రమే స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతారండి. అంత డీటెయిల్డ్గా చెప్పినప్పటికీ కూడా అందులో ఏం ఇంగ్రీడియంట్స్ కలుపుతున్నారు, ఎలా క్లీన్ చేస్తున్నారు అని మళ్ళీ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. అలాంటిది డీటెయిల్డ్గా చెప్పకపోతే ఇంకెలా ఉంటుందో మీరే ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సో ఇదైతే ఫస్ట్ టిప్ అండి. సెకండ్ టిప్ గురించి చూసుకుందాం.
మనం సంవత్సరాల తరబడి వాడుతున్న ఫ్రిడ్జ్‌ని రెగ్యులర్‌గా క్లీన్ చేసుకోవడం వలన డోర్ పైనుండే షైనింగ్ అంతా పోయి డల్‌గా కనిపిస్తూ ఉంటుందండి. అయితే ఆ డల్‌నెస్ అంతా పోయి మంచి షైనింగ్‌తో కొత్త దానిలా మెరుస్తూ ఉండడం కోసం ఈ టిప్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. ముందుగా అయితే డోర్ పైన ఎలాంటి డస్ట్ గానీ, లేదంటే జిడ్డు గానీ లేకుండా కాలిన్‌తో నీట్‌గా క్లీన్ చేసుకున్నానండి. మొత్తం అంతా తడి ఆరిపోయిన తర్వాత చూసారు కదా ఎంత డల్‌గా కనిపిస్తుందో. ఇప్పుడు కోకోనట్ ఆయిల్‌ని తీసుకొని ఒక 3-4 డ్రాప్స్ వరకి ఒక కాటన్ క్లాత్ మీద కానీ, లేకపోతే ఒక టిష్యూ పేపర్ మీద కానీ వేసుకొని ఈ ఆయిల్‌ని చక్కగా ఫ్రిడ్జ్ డోర్ మొత్తానికి అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకోవడం వలన మంచి షైనింగ్‌తో కొత్త దానిలాగా డోర్ అనేది మెరుస్తూ ఉంటుంది. మీకు అప్లై చేస్తున్నప్పుడే డిఫరెన్సెస్ అనేది చాలా క్లియర్‌గా తెలుస్తూ ఉంటుందండి. అప్లై చేసిన తర్వాత కూడా ఒకసారి చూపిస్తున్నాను. చూసారు కదా! ఫస్ట్ దానికి, తర్వాత దానికి ఎంత డిఫరెన్సెస్ ఉందో. చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుందండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి వీడియోనైతే లైక్ చేయండి. ఇప్పుడు ఇది థర్డ్ టిప్ అండి. ఇది కూడా ఫ్రిడ్జ్‌కి సంబంధించింది. మనం ఫ్రిడ్జ్ మొత్తం అంతా క్లీన్ చేస్తాం కానీ ఫ్రిడ్జ్ డోర్‌కు ఉండే ఈ బెల్ట్‌ని చాలామంది క్లీన్ చేసుకోరండి. ఎందుకంటే దీన్ని క్లాత్‌తో క్లీన్ చేసుకోలేము. మరి ఏ విధంగా క్లీన్ చేసుకోవాలన్నా కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకోసం అలా వదిలేయడం వలన చాలా డస్ట్ పేరుకుపోతూ ఉంటుందండి. కానీ ఈ టిప్ యూజ్ చేశారంటే చాలా ఈజీగా వితిన్ సెకండ్స్‌లోనే బెల్ట్ లోపల ఉండే డస్ట్ అంతా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ టిప్ కోసం ముందుకి షార్ప్‌గా ఉండే ఇలాంటి ఒక చాకుని తీసుకొని దీన్ని కాటన్ క్లాత్‌కి ఒక 2 సార్లు ఇలా చుట్టుకోవాలండి. ఇలా చుట్టుకున్న దాన్ని వాటర్‌లో డిప్ చేసి ఎక్స్ట్రా వాటర్‌ని అంతటిని తీసేసి ఫ్రిడ్జ్ డోర్‌కు ఉండే బెల్ట్‌లో ఉండే డస్ట్ అంతా కూడా ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదండీ! ఇలా జస్ట్ ఒక్కసారి ఇలా అన్నామంటే లోపల ఉండే డస్ట్ అంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇదే విధంగా బెల్ట్ మొత్తాన్ని క్లీన్ చేసుకోవచ్చండి. మనం తీసుకున్న చాక్ అనేది ఎక్కువ షార్ప్‌నెస్ ఉంటే మనం ఇలా క్లీన్ చేసేటప్పుడు బెల్ట్ అనేది తెగిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. అందుకోసం కొంచెం బండబారిపోయిన చాకుని గాని తీసుకున్నామంటే బెల్ట్‌కి ఏ ఇబ్బంది ఉండదు. ఈజీగా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే ఏ ఒక్క వీడియో నచ్చినా ప్లీజ్ లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్‌ని కూడా ఫాలో అవుతూ ఉండండి. బాయ్.